సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం 26వ పేజీ 12వ మంత్రం. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవ తే తమః యవు సంభూత్యాగం రతాః. ప్రతి ఉపనిషత్తులో 3 విధాలైనటువంటి విషయాలు చెప్పబడతాయి. ప్రతి ఒక్క ఉపనిషత్తులో ఆ 3 విషయాలు ఏమిటంటే, కర్మ మొదటిది, 2 ఉపాసన, 3 జ్ఞానం. మొదటిది కర్మ, రెండవది ఉపాసన, మూడవది జ్ఞానం. ఎందుకు ఈ 3 విషయాలు చెప్పబడుతున్నాయి ప్రతి ఉపనిషత్తులో అంటే, ప్రతి వ్యక్తి కర్మలను ఆచరించి తన విధులను నిష్కామంగా ఆచరించి ప్రాపంచిక ఫలితాలను ఎదురు చూడకుండా నిష్కామంతో ఆచరించినట్లయితే చిత్తశుద్ధిని పొందుతాడు, మనస్సు నిర్మలం అవుతుంది. చిత్తశుద్ధి పొందినటువంటి మనస్సు ద్వారా ఉపాసన చేయాలి, భగవంతుణ్ణి ఆరాధించాలి, ధ్యానం చేయాలి. అలా ఏకరూప విశ్వరూప ధ్యానం వల్ల చిత్త ఏకాగ్రతని పొందుతాడు మనిషి. చిత్త ఏకాగ్రతని పొందుతాడు. మనస్సు సూక్ష్మంగా గ్రహించగలిగే శక్తిని సంపాదిస్తాడు ఉపాసనల ద్వారా. అలా చేసిన తర్వాత ఆ వ్యక్తి జ్ఞానానికి అర్హుడవుతాడు అన్నాడు. కర్మ ద్వారా చిత్తశుద్ధిని సంపాదించడం వలన, ఉపాసన ద్వారా చిత్త ఏకాగ్రత సంపాదించడం వలన మనిషిలో విక్షేపం పోతుంది. విక్షేపం అంటారు. విక్షేపం అంటే, విక్షేపం అనేటువంటిది మలం, అది ఒక అశుద్ధి. విక్షేపం అంటే మనస్సు అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూ ఉండడం విక్షేపం అని అర్థం. మనస్సు ఒక చోట నిలవకుండా పరిగెడుతూ ఉంటే అది విక్షేపం అంటారు. డిస్ట్రాక్టెడ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. అలా డిస్ట్రాక్టెడ్ మైండ్ ఉన్న వ్యక్తికి ఆత్మజ్ఞానం కలగదు. అందుకని అటువంటి విక్షేపాలన్నీ పోయిన తర్వాతనే వేదాంతం వంటబడుతుంది మనిషికి. విక్షేపం పోయిన తర్వాత, అందుకే మన వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇళ్లల్లో ఏం చేస్తారు, కర్మయోగాన్ని ఆచరించేవాళ్ళు. పంచమహాయజ్ఞాలు చేసి కర్మయోగం ద్వారా ఉపాసన, అనుష్ఠానం, పూజ, అర్చన, అభిషేకాలన్నీ చేసేవాళ్ళు. దేనికోసం చేసేవాళ్ళు తెలుసా? ఆ నియమం, ఆచారం అన్నీ కూడా మనస్సును శుద్ధిపరుచుకొని మనస్సును ఏకాగ్రత తెచ్చుకోవడం కోసం చేసేవాళ్ళు. అలా అయిన తర్వాతనే మనిషికి ఈ దేవుడేమిటి, ఈ సృష్టి ఏమిటి, ఈ జీవుడేమిటి, అసలు ఎందుకు వచ్చింది సృష్టి అనే సంశయం ఉంటుంది కదా, ప్రశ్న. దీన్ని సంశయం అంటారు. విక్షేప నివృత్తికి కర్మయోగ ఉపాసనం. ఇక్కడ సంశయ నివృత్తికి జ్ఞానం అన్నారు. శాస్త్రం చదవాలి. సంశయ నివృత్తి అన్నారు. మూడిటి గురించి సంశయం. జీవుడు
జగత్, ఈశ్వరుడు. ఈ 3 సంశయాలు పోవాలి మనసుకి. పోవాలంటే ఏం చేయాలి? భగవద్గీత, ఉపనిషత్తులు చదవాలి. సంశయ నివృత్త్యర్థం శ్రవణం అన్నారు. అజ్ఞాన నివృత్త్యర్థం, సంశయం కాదు, అజ్ఞాన నివృత్త్యర్థం అన్నారు. అజ్ఞానం పోవాలంటే శాస్త్రం చదవాలి. అజ్ఞానం పోవడానికి, శాస్త్రం చదవడానికి మనకు విక్షేపం పోవాలి ముందు. అందుకని కర్మయోగ ఉపాసన. కర్మయోగ ఉపాసన ద్వారా విక్షేపం పోయిన తర్వాత అజ్ఞానం పోవడానికి శ్రవణం చేసి, సందేహాలుంటే మననం చెయ్యాలి, తర్వాత నిధిధ్యాసనం చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అలా చేయకపోతే ఏమవుతుందంటే, ఈ కర్మ ఉపాసనలు చేయకపోతే, ఉపాసన లేకపోతే ఆత్మజ్ఞానం వంట పట్టదు మనిషికి. కనుక ఉపాసన తప్పనిసరిగా ఉండాలి అన్నారు. మెడిటేషన్ తప్పకుండా చెయ్యాలి అన్నారు. ఎలా చెయ్యాలి అనే విషయమే ఈ మంత్రాలు చెప్తున్నాయి. 9 నుంచి చివరిదాకా ఉపాసనలు చేసి మనిషి ఈ జ్ఞానాన్ని ఎలా పొందగలుగుతాడు అనే విషయాన్ని చెప్తున్నాయి. ఉపాసన కూడా ఎలా చెయ్యాలి అనేటువంటి దానికి మార్గం చెప్పబడుతోంది ఇక్కడ. ఈ పదాలన్నీ మనకు అర్థం కాని పదాలు ఉంటాయి ఉపనిషత్తులో. అందులో ఈశావాస్యం మరీ కష్టం. కేవల కర్మ చేసిన వాళ్ళు, వైదిక కర్మలు, యజ్ఞం, యాగం, హోమాలు చేస్తూ పూజలు చేస్తూ ఉంటారు కదా, దాన్ని కేవల కర్మ అంటారు. ఈ కేవల కర్మలు చేసే వాళ్ళకి ఫలితం ఉంటుంది, వాళ్ళు స్వర్గానికి వెళతారు అని చెప్పి విన్నాం. కేవల కర్మ చేస్తే స్వర్గానికి మాత్రమే వెళ్తారు, వాళ్ళకి మోక్షం రాదు. వాళ్ళు కృష్ణగతి ద్వారా స్వర్గానికి వెళ్ళి ఆ పుణ్యం, ఈ అగ్నియాగాల వల్ల చేసిన పుణ్యం అంతా అయిపోతుంది, అక్కడ ఖర్చు చేసుకుంటారు. ఖర్చు చేసుకొని ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయరు, వాళ్ళని పంపిస్తారు, స్వర్గాన్ని నుంచి కిందికి పంపిస్తారు. మళ్ళీ ఏ జన్మ ఎత్తుతాడు మనిషి? మనిషి జన్మని గ్యారెంటీ లేదు. సంచిత కర్మల్లో ఏది ఉందో దాని ప్రకారంగా మనిషి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఏ జన్మ తీసుకుంటాడో తెలియదు. జరాయుజమా, అండాయుజమా చెప్పలేం. మనిషి పాకుతూ ఉంటాయి కొన్ని జీవరాశులు, అట్లా పుడతాడో, ఎగిరే జీవరాశిగా పుడతాడో, నడిచే జీవరాశిగా పుడతాడో, 2 కాళ్ల జీవరాశిగా పుడతాడో, 4 కాళ్ల జీవరాశిగా పుడతారో ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆ సంచితంలో ఉన్న కర్మ నిర్ణయిస్తుంది అన్నారు. కనుక ఈ మంత్రాల్లో ఏం చెప్పబడుతోంది? కేవల కర్మ చెయ్యకూడదు అని చెప్పి నిందించబడింది. కేవల కర్మ చెయ్యకూడదు అన్నారు. కనుక ఎలా చెయ్యాలంటే ఉపాసనతో సహా చెయ్యాలి అన్నారు. కర్మ చేసిన తర్వాత ఉపాసన చెయ్యాలి అన్నారు. ఉపాసన చేస్తే ఏమిటండి ఫలితం అంటే, ఉపాసన చేసిన వాళ్ళు ఆ కర్మ అనుష్ఠానంతో పాటు ఉపాసన కూడా చేస్తే, ధ్యానం చేస్తే వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారు అన్నారు. శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతారు. ఒక ఉపాసనే కాదు, 2 ఉపాసనలు కలిపి చెయ్యాలి. కర్మ ఉపాసన సముచ్చయం అన్నాం. కర్మ ఉపాసన కలిపి చేసేటటువంటిది ఒక సాధన. ఉపాసన 2 ఉపాసనలు చేసేటటువంటి కలిపి చేసే సాధన మరొక సాధన. ఉపాసన సముచ్చయం అంటారు. సముచ్చయం అంటే కాంబినేషన్, కలిపి చేయడం. ఈ రోజుల్లో అవన్నీ చేసేవాళ్ళు ఎవరు లేరులేండి. అసలు అవి చెప్పినా అర్థం కావు. ఏదో ఉపనిషత్తు చెప్తున్నది, కలియుగంలో ఎవరు చెయ్యరు కదా ఇవన్నీ అన్నారు. ఆ రోజుల్లో వైదిక ధర్మం ప్రకారం చేసేవాళ్ళు అవన్నీ. కనుక ఉపాసన సముచ్చయంగా చేస్తే మనిషి శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ క్రమముక్తిని పొందుతాడు అన్నాడు. శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ క్రమముక్తి పొందుతాడు. మరొకటేమిటి, ఇక్కడే కనుక జ్ఞానాన్ని సంపాదిస్తే జీవన్ముక్తి పొందుతాడు అన్నాం. 3 రకాల మెట్లు. కేవల కర్మ అయితే స్వర్గం, కర్మ ఉపాసన సముచ్చయమైతే బ్రహ్మలోకం.
ఇక్కడే ఉపనిషత్తులు బాగా చదివి అర్థం చేసుకుని అహం బ్రహ్మాస్మి అని చెప్తే బతికి ఉండగానే జీవించి ఉండగానే జీవన్ముక్తుడవుతాడు. దీన్ని సద్యోముక్తి అంటారు. ఇలా సద్యోముక్తి పొందేవాళ్ళు ఎంతో జన్మల సంస్కారం ఉండి చిన్న వయసులోనే శాస్త్రానికి వచ్చి శాస్త్రాన్ని అట్లాగే అవపోసన పట్టేస్తారు. పట్టి గ్రహించేసి వాళ్ళు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని నేను ముక్తుడిని, జీవన్ముక్తుడిని, నేను నిత్యముక్తుడిని అని తెలుసుకుంటారు. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళే వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు, అది అయిపోయింది. ఇక్కడ ఉపాసకుడి గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ జీవించి ఉండగా మోక్షాన్ని పొందలేక ఉపాసనలోనే కాలం గడుపుతున్నాడు అనుకోండి మనిషి, ఎలాంటి ఉపాసనలు చేస్తున్నాడు, ఎలా చేస్తే ఏం ప్రయోజనం అని చెప్పేది ఈ మంత్రాల్లో చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం చూసే మంత్రాలు ఏమిటి? ఈ వైదిక సంబంధమైన ఉపాసనలు. ఇప్పుడు మనం చేసే ఏకరూప విశ్వరూప ఉపాసనలు కాదు, ఇక్కడ చెప్పే ఉపాసనే వైదిక పరమైనటువంటి ఉపాసన, శాస్త్రబద్ధమైనటువంటి ఉపాసన. అది శాస్త్రబద్ధమే, కానీ ఇది ఇంకా చాలా నిగూఢమైనటువంటి వైదిక ధ్యానం. ఏమిటిట ఇక్కడ చెప్తున్నారు? అంధంతమ ప్రవిశంతి ఏ సంభూతిమి ఉపాసతే అన్నారు. సంభూతి అంటే జన్మించినవాడు అని అర్థం. బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవానాం ప్రథమ సంభభూవ అన్నారు. 4 తలల బ్రహ్మ, హిరణ్య గర్భుడు, కార్యం బ్రహ్మ అంటాం. ఆయన్ని గనక పూజిస్తే, హిరణ్య గర్భుణ్ణి పూజించేవాళ్ళు, ఉపాసన చేసేవారు కేవల హిరణ్య గర్భుణ్ణి గనక పూజిస్తే అంధంతమః ప్రవిశంతి, వాళ్ళు చీకటి లోకాలలోకి వెళతారు అన్నారు. అంటే ఏమిటి? చీకటి లోకాలంటే డార్క్గా ఉంటుందని కదా అక్కడ అర్థం. వాళ్ళు హీనమైన జన్మను పొందుతారు అన్నారు. ఉత్కృష్టమైన జన్మను పొందలేరు, అజ్ఞాన సంబంధమైనటువంటి తమోగుణ సంబంధమైనటువంటి జన్మని పొందుతారు అన్నారు. అంతేకాకుండా తతో భూయ ఇవతే తమః యవు సంభూత్యాగం వ్రతాః అన్నారు. ఇక్కడ కేవల సంభూతిం అన్నారు. మొదటి శ్లోకంలో అసంభూతి తీసుకోవాలి మొదటి లైన్లో, రెండవ లైన్లో హిరణ్య గర్భుణ్ణి తీసుకోండి. ఏ అసంభూతి, అక్కడ ఎస్ మార్క్ లాగా ఉంది చూసారా, 2 లాగా నెంబర్, అక్కడ ఆ చేర్చుకోవాలి. అసంభూతిం ఉపాసతే, కేవల ప్రకృతి ఉపాసన. అసంభూతి అంటే జన్మించినటువంటిది అని అర్థం. అండ్ హైలీ టెక్నికల్ టర్మ్స్. అసంభూతి అంటే సంభవ అంటే జన్మ, అసంభవ అంటే జన్మ లేనిది. అసంభూతి అంటే ఏదైతే జన్మరహితమో అది. జన్మరహితం ఏమిటి అంటే ప్రకృతి. ప్రకృతి అనాది అంటే మాయా అనాది అంటే కారణం బ్రహ్మ అని అర్థం. కారణం బ్రహ్మ, కాజ్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని అర్థం. కారణం బ్రహ్మని ఎవరైతే ధ్యానిస్తారో వారు చీకటి లోకాలకి వెళతారు అన్నారు. కార్యం బ్రహ్మ, ఆ కారణం బ్రహ్మ నుంచి పుట్టినటువంటి సంభూతి జన్మించిన వాడు ఈయన్ని గనక ధ్యానం చేస్తే వీళ్ళు కూడా ఇంకా చీకటి లోకాలకు వెళతారు అన్నారు. ఇది తాత్పర్యం చదివితేనే భయపడతారు జనం. అసలు సాకారుణ్ణి పూజిస్తే చీకటి లోకాలకు పోతారు, నిరాకారుణ్ణి పూజిస్తే ఇంకా ఇంకా చీకటి లోకాలకు పోతారు. మరి ఏం చేయమంటారండి? ఉన్నది సాకారుడో నిరాకారుడో, ఈ 2 కదా ఉన్నాయి. ఈ 2 కాకుండా ఇంకా ఏమున్నాయి అన్నాడు. అందుకని మనంతటా మనం చదివితే అర్థమయ్యేది కాదు. అసలు టీచర్ చెప్తేనే అర్థమయ్యేది కాదు ఇది. ఇంకా మనంతటా మనం చదివితే అర్థమయ్యే ప్రశ్న ఉందా? టీచర్ గారు చెప్తేనే, గురువు గారు చెప్తుంటేనే అర్థం కాదు మనకు. అంతటి కష్టమైన మంత్రాలు కనుక దాని నిగూఢమైన అర్థాన్ని మనం చూడాలి. ఒక కర్మ, 2 ఉపాసనలు,
హిరణ్యగర్భ ఉపాసన అంటే సమష్టి మనః అని అర్థం. హిరణ్యగర్భుడు అంటే సమష్టి మనస్సు. ప్రకృతి అంటే సమష్టి కారణ శరీరం. సమష్టి సూక్ష్మ శరీరం హిరణ్యగర్భుడు, సమష్టి కారణ శరీరం ఈశ్వర అన్నారు. ప్రకృతి మాయ సమష్టి కారణ శరీరం అన్నారు. అంగి అంటాం, అంగి ఉపాసన. హిరణ్యగర్భుడు కూడా అంగి ఉపాసన. సాకార హిరణ్యగర్భ కార్యం బ్రహ్మ. నిరాకార, ప్రకృతికి ఆకారం లేదు కదా, కారణానికి ఆకారం లేదు కనుక కారణం బ్రహ్మ. నిరాకార ప్రకృతి కారణం బ్రహ్మ. ఇక్కడ ఎందుకు నిందిస్తున్నారంటే నింద కోసం కాదు. నిందా నహి నిందార్థం పరంతు అన్యస్తుత్యర్థం అంటారు. ఒకళ్ళని నిందిస్తున్నామంటే వాళ్ళని నిందించడం కోసం కాదు, మరొకటి స్తుతి చేయడం కోసం వీడిని నిందిస్తాం. ఒకడిని స్తుతి చేయడం కోసం వీళ్ళని నిందిస్తాం, అంతేగాని వీడిని నిందించాలనే ఉద్దేశంతో నిందించం. ఇక్కడ ఒక్కొక్క ఉపాసన నిందిస్తున్నారంటే ఆ ఉపాసన చెయ్యొద్దని కాదు అర్థం. దీనికంటే ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి సాధనలు ఉన్నాయి, వాటితో పోలిస్తే ఇవి హీనమైనటువంటివే అని చెప్పడానికే ఈ నింద. అర్థమైందా? ఉపాసన కర్మ కంటే ఉన్నతమైనది కనుక కర్మ నింద చేస్తాం. కర్మ నింద చేస్తున్నామంటే ఇంక కర్మలు చెయ్యొద్దని అర్థం కదా. కర్మే అన్ని ఫలితాలను ఇస్తుంది, ఈ జన్మకి సార్థకతనిచ్చేదే కర్మే అని అనుకోకూడదని చెప్పడం కోసం సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ అని చెప్తారు కదా. ఎందుకు చెప్తారంటే అసలు సర్వీస్ చెయ్యని వాళ్ళ కోసం ఆ మాట చెప్తారు. అసలు సమాజానికి సర్వీస్ చేయడం అంటేనే వాళ్ళకి తెలియదు. చిన్ననా బొజ్జకు శ్రీరామ రక్ష అంటుంటారు చూసారా. తమిళంలో వాళ్ళు చెప్తారు నామిరువర్ నమకొరువర్ అన్నారు. న్యూక్లియస్ ఫ్యామిలీ. ఎప్పుడు తన గురించి ఆలోచించే వాడికి ఏం చెప్తాం? సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని చెప్తారు. ఇంకా అట్లంటే ఇంకా గాడ్కి సర్వీస్ చెయ్యొద్దని అర్థం. నేను రోటరీ క్లబ్ మెంబర్ అండి, లయన్స్ క్లబ్ మెంబర్ని, నేను గుడికి వెళ్ళను, ఇంకా పూజ చెయ్యను, కొబ్బరికాయ కొట్టననే అర్థం. ఎందుకు ఆ స్లోగన్ పట్టుకొని మానవ సేవే మాధవ సేవ అంటే ఏమిటి అర్థం? మాధవ సేవ చెయ్యొద్దని అర్థం. ఆ స్లోగన్ ఎవరి కోసం తెలుసా? ఎటువంటి సేవ చెయ్యాలని మనసు ఉండదే వాడి కోసం ఆ స్టేట్మెంట్. అర్థమైందా? తర్వాత స్టెప్ ఏమిటి? అనుష్ఠానం చేసేటప్పుడు కర్మ పూజలు ఇవన్నీ చేసేటప్పుడు ఆ పూజల్ని నిందిస్తుంది ఉపనిషత్తు. ఈ పూజలు ఎన్ని చేసినా నీకు ఉపయోగం లేదు, నా కర్మణ అంటే ఎన్ని పూజలు చేసినా నీకు మోక్షం రాదు, ఈ కర్మల వల్ల ప్రయోజనం లేదు, ఇవన్నీ ఇచ్చేటటువంటిది పరిమితమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది అంటే ఏమిటి? కర్మలలోనే చిక్కుకుపోవాకు, దీనికి మించినటువంటిది పైన ఉన్నదని చెప్పడం కోసం కర్మ నిందిస్తుంది వేదం. మనలో తామసికమైనటువంటి గుణం పోవడం కోసమేమో కర్మల్ని ప్రోత్సహిస్తుంది. కర్మల్ని ప్రోత్సహించిన తర్వాత పూజ ఇవన్నీ చేస్తూ కర్మలు చేస్తూ వ్రతాలు చేసేటప్పుడు ఇంకా చాలు, ఎంత రజోగుణంలో ఎందుకు ఎంతకాలం ఉంటావు, కొంచెం సాత్వగుణానికి రమ్మని చెప్పి ఏం చెప్తుంది? ఇంకా కర్మల్ని నిందిస్తుంది శాస్త్రం. నిందించిన తర్వాత ఉపాసనకు వస్తాడు మనిషి, కొంచెం సాత్వికుడై ఉపాసనకు వస్తాడు. ఉపాసన చేయంగా ఏం చెప్తుంది ఉపనిషత్తు? ఉపాసన వల్ల కూడా ప్రయోజనం లేదు, దీనికి మించిన జ్ఞానం ఉంది అని చెప్తుంది. చిన్న మెట్టుగా తీసుకుపోవాలి. ఎలాగైతే తల్లి పిల్లవాడికి పాల ఆహారం ఇస్తుంది, ద్రవ పదార్థం ఇస్తుంది మొదట, తర్వాత చిన్నగా ఘన పదార్థం ఇస్తుంది తినడానికి. పిల్లవాడికి నడక రావడం కోసం 3 కాళ్ళ బండి, తోపుడు బండిని పెట్టి నడిపిస్తుంది అనమాట. చిన్నగా వాడిని ఒకేసారి పరిగెత్తరా అంటే పరిగెడతాడా? అందుకని శాస్త్రాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. కర్మ అవసరమే, ఉపాసన అవసరమే, జ్ఞానం అవసరం. అందుకని నాకు సేవ చేయడంలోనే సర్వం అండి అని చెప్పి అనుకోకూడదు. సేవ చేస్తూ ఉంటే నీకు మంచిది, పుణ్యం వస్తుంది.
ఉపాసన చేస్తే అంతకంటే పుణ్యం వస్తుంది, తర్వాత జ్ఞానం. ఈ మెట్లు దాటి రావాల్సిందే. లేకపోతే మనస్సు స్వభావం ఏమిటంటే ఎందులో పోతే అందులోనే అతుక్కుపోతాం మనం. ఆ కర్మలు చేసేటప్పుడు ఇంక అందులోనే పడిపోతారు మనుషులు. బయటికి రాడు కదా, రోటరీ క్లబ్లో నుంచి, లయన్స్ క్లబ్ నుంచి బయట పడాడు కదా మనిషి. సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంకంతే నీ ధ్యానం ఆంతరంగికమైన ధ్యానం చేయాలి, ఆంతరంగికమైన సాధన చేయాలి. బహిరంగమైన సాధనలు కర్మలు అయిన తర్వాత ఆంతరంగికమైన సాధనలు చేస్తూ, ఈ ఆంతరంగికమైన సాధనలు కూడా జీవితాంతం చేయమని చెప్పలేదు శాస్త్రం. అది ఒక సాధననే చెప్పింది కానీ జీవితాంతం చేయమని చెప్పలేదు. అందుకనే నిందిస్తున్నది ఇక్కడ. అంధంతమ ప్రవిశంతి అన్నారు. నువ్వు చేసే కర్మలు కూడా స్వార్థంతో చెయ్యవాకు, ప్రాపంచిక భోగాలు కావాలని చెయ్యవాకు, అష్టైశ్వర్యాలు కావాలని చెయ్యవాకు. ఉపనిషత్తు చెప్తుంది, నువ్వు హిరణ్యగర్భ ఉపాసన చేసినా, ఈ ప్రకృతి ఉపాసన చేసినా దాని ఫలితం దానికి ఉంటుంది అని చెప్తున్నది ఉపనిషత్తు. దాని ఫలితం దానికి ఉంటుంది. ఏమేమిటి ఫలితాలు వస్తాయి అని అంటే ఈ తర్వాత మంత్రంలో చెప్పబడుతోంది. హిరణ్యగర్భ ఉపాసన చేస్తే దానికి ఒక ఫలం, ప్రకృతి ఉపాసన చేస్తే, కారణం బ్రహ్మ ఉపాసన చేస్తే దానికి ఒక ఫలం. ఏమిటి ఆ ఫలం అనేటువంటి 13వ మంత్రంలో ఇలా మాకు చెప్పబడింది అని చెప్పి ఋషులు చెప్తున్నారు. మా గురువు గారు మాకు చెప్పారు, ఈ యొక్క సంభూతి ఉపాసన అసంభూతి ఉపాసన దానికి ఫలితం ఉంటుందని మాకు మా గురువులు చెప్పారు అని చెప్తున్నారు. 13వ మంత్రంలో చదువుతాం. అన్యదేవాహు సంభవాత్ అన్యదాహుర సంభవాత్ ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే. అన్యత్ ఏవ ఆహుః సంభవాత్. సంభవాత్ మీన్ సంభూతి ఉపాసన ద్వారా అన్యత్ ఆహుః అంటే అన్యత్ ఫలం, వేరే ఫలం ఉన్నది అని అర్థం. వేరే ఫలం ఉన్నది అని చెప్తున్నారు. అసంభవాత్ అన్యత్ ఆహుః. అసంభవాత్ అంటే అసంభూతి, ప్రకృతి ఉపాసన వలన వేరొక ఫలం ఉన్నది అని చెప్తున్నారు. ఆహుః అంటే చెప్తున్నారు అన్నారు. సంభూతే ఉపాసన ఫలం, అసంభూతే ఫలం, ఇవన్నీ కూడా వేరువేరుగా చెప్పబడినయి. ఇది శుశ్రుమ, మేము విని ఉన్నాము. ఇది శుశ్రుమ. ఇది అంటే ఈ విధంగా. ఈ విధంగా అంటే ఏ విధంగా? హిరణ్యగర్భ ఉపాసన చేస్తే ఒక ఫలమని, ప్రకృతి ఉపాసన చేస్తే మరొక ఫలమని. ప్రకృతి ఉపాసన ఏమిటండి అంటే ప్రకృతిని ధ్యానించడం అని కాదు, కనపడని దాని గురించి, ఆ కనపడనటువంటి కారణం బ్రహ్మ ఏదైతే ఉందో దాన్ని ఉపాసన చేసేవారు, నిరాకారమైనటువంటి ఆ కారణం బ్రహ్మని ఉపాసించేవారు, కనపడేటటువంటి నామరూపాలు ఉన్నటువంటి భగవంతుణ్ణి పూజించేవారు, వీరికి కొన్ని ఫలాలున్నాయి, వారికి కొన్ని ఫలాలున్నాయని చెప్పి ఈ విధంగా మాకు శుశ్రుమ, మేము విని ఉన్నాము. ఎవరి ద్వారా విని ఉన్నాం? ధీరాణం, వివేకవంతుల చేత. ధీరాణం అంటే మహాత్ముల చేత, మహాత్ముల నుండి, జ్ఞానుల నుండి, వివేకవంతుల నుండి విని ఉన్నాము. నహ ఏ విచచక్షిరే, ఎవరైతే మాకు, నహ అంటే మాకు, ఎవరైతే, ఏ మహాత్ములైతే, ఏ ధీరాణం అంటే ఏ మహాత్ములైతే మాకు వివరించారో వారి నుంచి, విచచక్షిరే అంటే వివరించారో వారి నుంచి మేము విని ఉన్నాము. ఏమిటా ఫలం అనేటువంటి తర్వాత చెప్పబోతున్నారు. కనుక ఏదైనా విన్నాము అంటే ఎవరో చెప్పి ఉండాలి కదా, ప్రమాణం ఉండాలి కదా. ఫలానా వారు చెప్పారు మాకు, మేము విన్నాం, అందుకని మేము విన్నది సత్యం అని అర్థం.
అంతేగాని మనకు తోచింది మనం మాట్లాడకూడదు. అందుకని ఋషులు చెప్తున్నారు ఈ మంత్రంలో, మేము విని ఉన్నాము ఈ విధంగా మహాత్ములు చెప్పారు, ఈ ఉపాసనకి ఈ ఫలం ఉంటుందని. ఏం ఫలం అండి? కనపడుతుందా కంటికి ఏమన్నా అని చెప్పి అనవాకు, అడగకు. కంటికి కనపడదు, అదృష్ట ఫలం అన్నారు. దృష్ట ఫలం కాదు, అదృష్ట ఫలం అన్నారు. మన శాస్త్రంలో చెప్పినవి చాలా వరకు అదృష్ట ఫలాలే. అదృష్ట ఫలం అంటే కంటికి కనపడనటువంటి ఫలం, పుణ్య ఫలం అని అర్థం. కంటికి కనపడనటువంటి అదృష్ట ఫలమే పుణ్యం. సంధ్యావందనం చేస్తే ఏం పుణ్యం వస్తుందిరా అంటే, పుణ్యం వస్తుంది. ఏం పుణ్యం ఏమిటి? జ్ఞానం వరకు తీసుకువెళుతుంది అది నిన్ను అన్నారు. ప్రతిరోజు సంధ్యావందనం చేస్తే ఆత్మజ్ఞానానికి తీసుకువెళుతుంది అది నిన్ను అన్నారు. రోజు సంధ్యావందనం చేస్తే గంట తర్వాత చేసిన తర్వాత ఏం ఫలం వచ్చిందా అని చెప్పి వెతుక్కోకూడదు. సంధ్యావందనం చేస్తే కంటికి కనపడే ఫలం ఏమీ రాదు. పూజ చేసినా, అర్చన చేసినా, అభిషేకం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా కంటికి కనపడే ఫలాలు ఏమి రావండి. ఆధునికమైనటువంటి మానసిక పరిపక్వత కలిగిన వాళ్ళు ఆధునిక ప్రపంచంలో కంటికి కనపడే ఫలితాలు ఇచ్చేటటువంటి సాధనలు కావాలి వాళ్ళకి. యోగా చేస్తే కొంచెం కంటికి కనపడేటటువంటి ఫలితాలు కనపడితే కనుక యోగా చేస్తాం మేమంటారు. కానీ కొన్ని కంటికి కనపడవు. శాస్త్రం చెప్తుంది కంటికి కనపడినా కనపడకపోయినా నువ్వు చేసి తీరాలి అంటుంది. అందుకని శాస్త్రం మీద నమ్మకం కావాలి. నమ్మకంతో చేశామంటే ఫలితం వస్తుంది, పుణ్యాన్ని సంపాదించుకుంటాం. ఎంతంత పుణ్యాన్ని సంపాదించుకుంటామో అంతంత మనశ్శాంతి లభిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఎంతెంత శాస్త్రానికి దగ్గరగా మనం జీవిస్తూ శాస్త్రం చెప్పినది ఆచరిస్తామో అంతంతగా మనకు పుణ్యం లభించి, పుణ్యం లభించగా మనకు శాంతి లభిస్తుంది. ఈ రోజుల్లో శాంతికి కరువైంది మనిషికి. శాంతి స్కేర్సిటీ అన్నారు, చూసారా? పీస్ ఇన్ స్కేర్సిటీ అన్నారు. శాంతి కరువైపోయి స్ట్రెస్ ఎక్కువైపోయింది. కారణం మనం శాస్త్రానికి దూరం అయినాం. శాస్త్రంలో నమ్మకం లేక, శాస్త్రం చెప్పే పద్ధతుల్లో, ఆచరణలో మనకు నమ్మకం లేక, విశ్వాసం లేక మనం దూరం అయిపోయి ఆధునిక ప్రపంచంలో పడిపోయి మనకు మనమే వినాశాన్ని తెచ్చుకుంటున్నాం. మానసిక గందరగోళానికి లోనైపోయి మానసిక వ్యాధులతో మనిషి తపనతో జీవిస్తున్నాడు ఈరోజు. కారణం ఏమిటి? ఒక్కటే, ఆ అదృష్ట ఫలంలో నమ్మకం ఉండాలి. మనం చేసే ప్రతిరోజు పూజ, జప, ఆ రామకుడిని మనం రాసేది కానీ ఏదైనా సరే ప్రతి పని ఈశ్వరార్పణతో చేస్తున్నామంటే కంటికి కనపడక్కర్లేదు, నేను చెయ్యాలి అంతే చేస్తాను, కర్తవ్యం అన్నారు. నియతం కర్మ, నేను చేస్తానంతే. అలా విశ్వాసంతో చేసే వ్యక్తికి అత్యంతమైన ఫలితం వస్తుంది. అందుకని శ్రద్ధ కావాలి, భక్తితో విశ్వాసంతో చెయ్యాలి, భగవంతుణ్ణి నమ్ముకోవాలి. భగవంతుణ్ణి ఎంతగా నమ్ముకొని ఎంతగా ధ్యానిస్తే, ఎంతగా ఆరాధిస్తే అంత తొందరగా ఫలితం లభిస్తుంది మనకు. అందుకని ఆహారం తీసుకోవడం, ఈ శరీర పోషణ కొంత సమయం మాత్రమే వినియోగించాలి. అత్యధిక సమయాన్ని మనం భగవంతుడికి కేటాయించాలి. భగవంతుడికి కేటాయించామంటే ఏం చేస్తాడు ఆయన? మన పనులు కూడా ఆయనే చేసి పెడతాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అన్నాడు. గ్యారంటీ కార్డు ఇచ్చాడు కదా ఆయన. ఆ గ్యారంటీ కార్డు చేతిలో పెట్టుకొని ఆయన్ని ధ్యానించి, జపించి ఇలా చేశామనుకోండి, పాపం వీడికి చాలా అవసరాలు ఉన్నాయి, యోగక్షేమం వహామ్యహం అన్నాం. కనుక అటువంటి యోగక్షేమాల్ని వహించే పరమాత్ముణ్ణి ఎన్నిసార్లు తలుచుకుంటున్నాం మనం? మన పిల్లల్ని తలుచుకుంటున్నాం, మన మనవళ్ళని, మనవరాళ్ళని తలుచుకుంటున్నాం, వీరినే తలుచుకుంటున్నాం. కానీ మనం భగవంతుడికి ఎంత సమయం ఇస్తున్నాము అనేది అలా ఇవ్వమని చెప్తున్నది ఈ మంత్రం. అలా భగవద్ధ్యానం చేసేటప్పుడు ఈ ఉపాసన చేస్తే వ్యక్తి తప్పకుండా కనీసం క్రమముక్తినైనా పొందుతాడు అని. ఆ ఫలితాలు ఏమిటిట తర్వాత చెప్తున్నారు 14వ మంత్రంలో. సంభూతిం చ వినాశం చ
యస్తద్వేదోభయగుం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. ఆ 13వ మంత్రం నుంచి 14వ మంత్రంలోకి వెళ్ళేటప్పుడు పారాయణం చేసేటప్పుడు అకారం ఉంటుంది. విచచక్షిరే సంభూతి అన్నప్పుడు అక్కడ అకారం చేర్చుకోవాలి. అందుకని ఈ మంత్రం చదివేటప్పుడు 14వ మంత్రం చదివేటప్పుడు ఆ చేర్చుకొని అసంభూతిం అని అర్థం చెప్పుకోవాలి. అసంభూతిం. అసంభూతిం చ వినాశం చ. ప్రింటింగ్ మిస్టేక్ కాదండి అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు. మంత్రం అలాగే ఉంటుంది. కానీ శంకరాచార్య వారు భాష్యంలో రాస్తారు, ఇక్కడ సంభూతిం అని తీసుకోకూడదు. సంభూతిం తీసుకొని అక్కడ వినాశం అనేది హిరణ్య గర్భుడు, ఇక్కడ సంభూతి కూడా హిరణ్య గర్భుడైతే అర్థం సరిగా రాదు. అందుకని ఏం చేయాలి, ఇది అసంభూతిగా తీసుకోవాలి. వినాశం అంటే హిరణ్య గర్భుడు అని అర్థం. కార్యం బ్రహ్మ. వినాశం అంటే తెలుగులో వినాశం అని అర్థం కాదు. వినాశం అని ఎందుకు వచ్చింది ఆ పేరు అనేటువంటిది కూడా తెలుసుకోవాలి మనం. హిరణ్య గర్భుడు జన్మించినవాడు. జన్మకి ఎప్పుడు కూడా జాతస్యహి ధ్రువో మృత్యు, నాశం ఉంటుంది కదా. అందుకని హిరణ్య గర్భుడికి కూడా ఈ సృష్టి అయిపోయిన తర్వాత, ప్రళయం తర్వాత ఆయన కూడా ఈ లయించిపోవాల్సిందే. ఆయన శాశ్వతంగా ఉండడు. అందుకని వినాశం అని పేరు. అసంభూతి అంటే మాయా ప్రకృతి అన్నారు. వినాశం అంటే హిరణ్య గర్భుడు, కార్యం బ్రహ్మ. యహ తత్ వేద ఉభయగుం సహ. ఎవరైతే ఈ రెండింటినీ తెలుసుకుంటారో, సహ అంటే ఒకేసారి తెలుసుకుంటారు అంటే తెలుసుకోవడం కాదు, ఉపాసన చేస్తారు అని అర్థం. నాకు అన్నీ తెలుసండి, ఆ కర్మలు ఎలా చేయాలో తెలుసు, ఈ కర్మలు ఎలా చేయాలో తెలుసు, రాముడి పూజ తెలుసు, కృష్ణుడి పూజ తెలుసు, కానీ చెయ్యను. ఏం ప్రయోజనం? ఎలాగంటే యోగా ప్రోగ్రాం చూస్తూ ఉంటారు టీవీ ముందు కూర్చొని, బాగా నాకు అన్ని యోగాసనాలు తెలుసండి అన్నాడు. నువ్వేమైనా చేస్తావురా అంటే నేనేం చెయ్యనండి అన్నాడు. యోగాసనాలు చూస్తే ఏం ప్రయోజనం, చెయ్యాలి. కానీ అదే పూజ గురించి జపం గురించి తెలుసుకోవడం కాదు, అది తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి, ఆచరించాలి. అది యహ ఎవరైతే తత్ యస్తద్వేద అని ఉంది. వేద అంటే తెలుసుకొని ఆచరిస్తాడో అని అర్థం. ఉభయగుం అంటే రెండింటినీ, సహా ఒకేసారి సైమల్టేనియస్లీ అన్నారు. ఈ హిరణ్య గర్భ ఉపాసన, తర్వాత ఆ ప్రకృతి కారణం బ్రహ్మ ఉపాసన, కారణ కార్యాలను రెండింటినీ అన్నారు. కంటికి కనపడేది, కంటికి కనపడని దాన్ని రెండింటినీ అన్నారు. అదేమిటంటే కంటికి కనపడని దాన్ని ఎలా పూజిస్తామండి అన్నారు. అరే కంటికి కనపడకపోయినా చెట్టులో విత్తనంలో చెట్టు ఉందనే కదా నాటుతున్నావు. మామిడి టెంకు ఉన్నదండి, తీసుకెళ్ళి నాటుతున్నావా లేదా? చెట్టు లేదు కదా, కనపట్టలేదు కదా అని నాటకుండా ఉంటావా? చెట్టును చూస్తున్నాం, ఈ చెట్టును చూస్తూ ఉంటే దానికి విత్తనం లేదా? చెట్టు నాటడానికి ముందు విత్తనం ఉంటే కదా చెట్టు వచ్చింది. మనం చెట్టు చూస్తున్నాము అంటే నేను విత్తనం ఉందని చెప్పి నమ్మనండి అన్నాడు అనుకోండి ఎవరైనా. నేను చూడలేదండి విత్తనాన్ని, విత్తనం లేదు అని అంటే ఎంత మూర్ఖుడు వాడు. మూర్ఖుడా కాదా? ఏమిటి వాడి లాజిక్ అంటే నేను చూడలేదు అందుకని లేదు అంటానన్నాడు. అటువంటి వ్యక్తిని చూసి నవ్వుతామా లేదా మనం? నేను విత్తనాన్ని చూడలేదు, చెట్టే కనపడుతుంది, ఈ చెట్టుకు విత్తనం లేదు అని అన్నాడు అనుకోండి, మూర్ఖుడు అంటాం. తెలియగలవాడైతే ఏం చేస్తాడు? ఆహా ఇంత పెద్ద వృక్షం ఏ విత్తనం నుంచి వచ్చిందో, విత్తనాన్ని చూడకపోయినా కూడా ఊహిస్తాడా లేదా మనిషి?
అనుమానిస్తాడా లేదా? విత్తనం ఉంటే కదా చెట్టు వచ్చింది, విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టును చూస్తూనే విత్తనాన్ని ఉండాలి అని ఊహిస్తాడు. ఎవరు? తెలివిగలవాడు, వివేకవంతుడు. అదేవిధంగా ఈ జగత్తంతా నేను చూస్తూ ఉంటే ఏ బ్రహ్మ నుంచి అయితే ఇది వచ్చిందో, బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అంటున్నాం కదండి మనం. బ్రహ్మదేవుణ్ణి ఆ ఈశ్వరుడు పుట్టించాడు. మొదట కారణం బ్రహ్మ నుంచి ఈ బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడే కదా ఈ సృష్టి అంతా చేశాడు. కనుక ఇప్పుడు సృష్టి చేశాడు, ఈ సృష్టి అంతా చూస్తున్నామంటే చెట్టు లాంటిది, వృక్షం లాంటిది ఇది ఈ జగత్. వృక్షం లాంటిది ఈ జగత్ అనే వృక్షానికి విత్తనం ఉండాలా లేదా? చెప్పండి. దేవుడు లేడు అంటాడు. ఎవరు? ఒకళ్ళు. దేవుడు లేడే అనేవాడు ఉన్నాడు కదండి. ఈ ప్రపంచం అనే వృక్షాన్ని చూస్తూ ఉంటే దీనికి కారణభూతుడైన వాడు ఎవడో ఉండాలి కదా. ఆ కారణమే ఉన్నదని ఊహించి తెలుసుకొని దాన్ని ధ్యానించడమే, ఈ జగత్తుని ధ్యానిస్తూ ఈ జగత్తు కారణమైనటువంటి ఆ బ్రహ్మని ధ్యానించడమే ఇక్కడ ఉభయగుం యహ వేద అన్నారు. చూశారా? అందుకనే ఈశావాస్యమిదగం సర్వం అన్నాం. ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడి చేత వ్యాపించబడి ఉన్నది అన్నాడు. ఎక్కడున్నాడు చూపించండి అన్నాడు. హిరణ్యకశిపుడు అడిగిన ప్రశ్న. హిరణ్యకశిపుడు వాడు ప్రహ్లాదుని అడిగాడు, నారాయణుడు అంతటా ఉన్నాడు అన్నాడు. అక్కడ ప్రహ్లాదుడు చెప్పిన మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రం నుంచి వచ్చింది. మనకి ఈశావాస్యం అంటే అర్థం కాదని ప్రహ్లాద చరిత్రం చెప్పారు. మనమేం చేస్తున్నాం? ప్రహ్లాద చరిత్రంలోనే ఉండిపోతాం. ప్రహ్లాదుడు 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 కథల రూపంలో చెప్పారండి అర్థం కావడం కోసం. ఈశావాస్యం ఇదగం నాన్న అన్నాడు. ఇదంతా కూడా ఈశ్వరుడి చేతనే వ్యాపించబడింది. ఆయన నారాయణుడు అన్నాడు. ఎక్కడున్నాడురా అని అడుగుతున్నాడు. కంటికి కనపడరే అన్నాడు. ఇదంతా చూస్తున్నావు కదా, ఇది ఉన్నది అంటే ఆయన ఉండాలి కదా. ఉన్నాడని నమ్ము, అది అర్థం. అందుకని మన పిల్లలు ఎప్పుడైనా దేవుడు లేడు అంటే అధోలోకాలకు వెళతారు వాళ్ళు. వాళ్ళకి అటువంటి సంస్కారం ఇవ్వకూడదు మనం. వాళ్ళు అటువంటి సంస్కారవంతులు కాకూడదు. దేవుడు లేడు అనేటువంటి సంస్కారవంతులు కాకూడదు. అది సంస్కారం కాదు, కుసంస్కారం. ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో ఉన్నటువంటి పిల్లలు దేవుడి మీద శ్రద్ధ, భక్తి, దైవ ఆరాధన, దైవ చింతన కనుమరుగైపోయినాయి. అది ఆ పరీక్షల టైంలో ఎవరో కొద్దిమంది కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళేది. వీసా రావడం కోసం ఆయన చుట్టూ తిరుగుతారు, వీసా బాలాజీ చుట్టూ. అందుకోసమే కానీ తిరిగేవాళ్ళు. దేవుణ్ణి ఆరాధించడం మన కర్తవ్యాన్ని ఆరాధించడం లేదు కదా. కనుక అలా ఆరాధించడం అలవాటు కావాలి. ఈ చూస్తున్న జగత్తు ఇది కార్యం కనపడుతున్నటువంటిది, దీనికి కారణం ఉండాలి. కనుక ఆ కనపడినటువంటి కారణమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ మాయా సహితం బ్రహ్మని నేను పూజించాలి అని చెప్పి ఎవరైతే ఈ విధంగా ఈ కనపడుతున్నది బ్రహ్మమే, ఆ పరమేశ్వరుడే, దీనికి కారణమైనటువంటి వాడు ఆయన కనపడపోయినప్పటికీ ఆయన ఉన్నాడు కనుక ఆయనని నేను ధ్యానిస్తాను. నిరాకారుడైనటువంటి ఆ కారణం బ్రహ్మని, సాకారమైనటువంటి ఈ జగత్ రూపంలో ఉన్న ఆయనని ఇప్పుడు ఈ జగత్తంతా ఆరాధిస్తూ ఉంటే ఈ జగత్తు మీద ద్వేషం కలుగుతుందా మనకు? ఈ ప్రపంచంలో ఉన్న వాటి మీద మనకు ద్వేషం కలుగుతుందా? సంభవమా? అలాంటి భావన కలిగినటువంటి దేశం మన దేశం, మన ధర్మం, మన సంస్కృతి. ఈ భావం ప్రపంచంలో మరెక్కడా లేదండి. ఈ భావాన్ని ప్రపంచం అంతా వ్యాపింపచేయడం కోసమే మన మహాత్ములందరూ, మన సాధువులందరూ, సన్యాసులందరూ, జ్ఞానులందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు కాదు, సృష్టి ఆది నుంచి చేస్తూనే ఉన్నారు. ఏనాటికి ఈ ప్రపంచం అంతా కూడా శాంతి పరిఢవిల్లాలి అని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం ఈనాటికి కొనసాగుతోంది. ఏమని? ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నవాడు ఈశ్వరుడే, పరమాత్ముడే, ఆయననే చూడు అంతటా, ద్వేషాన్ని పెంచుకోవాకు. అందుకనే లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనే వార్త ఎక్కడి నుంచి వస్తున్నదండి? ఇది మనం తెలుసుకోలేని వాళ్ళనప్పుడు ఇక్కడ వాళ్ళం
మరెవరు తెలుసుకోగలరండి? నేనే ఇక్కడ పుట్టిన వాడిని నేనే తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకోగలరు దీన్ని? నేను తెలుసుకొని దీన్ని వ్యాపింపజేసి ప్రపంచం మొత్తానికి ఈ శాంతిని ఇవ్వాలి అనేటువంటి బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. భారతదేశంలో పుట్టిన ప్రతివాడు వైదికుడు. ఎందుకంటే వేద పరిరక్షణ ఇక్కడ జరుగుతోంది. వేద పరిరక్షణ ఇక్కడ జరుగుతున్నది. భారతదేశంలో పుట్టిన ప్రతివాడు వైదికుడే. ఈ వేదాన్ని వ్యాపింపజేస్తే గాని శాంతి రాదు ప్రపంచంలో అని చెప్పి ప్రతి వాళ్ళు ఈ శాస్త్రం చదివి ప్రపంచ శాంతి కోసం పాటుపడితే అల్లకల్లోలాలు ఉంటాయా ప్రపంచంలో? గొడవలు ఉంటాయా? ఇంకా రాను రాను ఎలా ఉంటుందో చెప్పలేం. అధర్మం పెరిగే కొద్ది ఏమవుతుంది? సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, వాల్కెనోలు వస్తాయి. మనుషుల్ని ఒకళ్ళనొకళ్ళు చంపుకునే స్థితికి వస్తున్నారు ఇప్పుడు. చూశారా? తనను తాను చంపుకుంటున్నాడు జీవించుండగానే, మరొకరిని చంపుతున్నాడు. ఒకడిని కాదు, 1000 మందిని ఒకేసారి 100 మందిని చంపేస్తున్నాడు. ఒక్క బాంబు పెడితే అయిపోతుంది పని అన్నాడు. అంటే మనిషి ఏ స్థితికి దిగజారిపోయినాడో చూశాడా? ఎప్పుడైతే ఈ యొక్క మానవత్వాన్ని మర్చిపోయినాడు, మానవుడిగా ఉండడం మర్చిపోయి మానవుడిలో ఉన్న దైవత్వాన్ని కోల్పోయి మనిషి పతనమైపోతున్నాడు. కనుక అట్లా పతనం కాకుండా మానవుడు దైవికంగా మారాలి అంటే శాస్త్రం ఒక్కటే మనకు ఆధారం. అది విడిచిపెట్టకూడదు. అందుకని ఆధునిక ప్రపంచం వైపు పరిగెత్తకూడదు మనిషి. ఆధునిక ప్రపంచం వైపు పరిగెట్టి భోగాల కోసం పరిగెడితే రేడియేషన్ వచ్చి ఇప్పుడు సముద్ర జలాలే భయంకరంగా మారుతున్నాయి. మిలియన్స్ ఆఫ్ రేడియన్స్ అన్నారు ఇక్కడ. అంటే ఎన్ని రెట్ల రేడియన్స్ వెళ్ళిపోతుందో చూడండి మనిషి నీళ్ళల్లో. ప్రాణానికి అపాయం వచ్చింది కదా. నువ్వు నీరు తాగలేని స్థితికి వచ్చేసావు, గాలి పీల్చుకోలేని స్థితిలో ఉన్నావు. అక్కడ మాస్క్ కట్టుకుంటే బయటపడతావా? ఏం చేస్తే బయటపడతావో చెప్పు. అందుకని ప్రకృతితో చెలగాటం ఆడద్దు అన్నారు మన వాళ్ళు. ప్రకృతితో చెలగాటం ఆడకుండా ఉండాలి అంటే ప్రకృతి ఎవరు? కారణం బ్రహ్మ అన్నారు, మాయా సహితం బ్రహ్మ అన్నారు. ఆరాధించు అన్నారు. కానీ నేను ప్రకృతిని జయిస్తాను అని అనవాకు. ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మనది, ప్రకృతిని జయించే సంస్కృతి పాశ్చాత్యులది. ఇక్కడ వచ్చేసింది చాలా వరకు. చెట్టుని, నీటిని, ప్రకృతిని పూజించేది అదే చెప్తున్నారు. నేనేదో చెప్తున్నాను అనుకోకుండా ఉపన్యాసం. ఇక్కడ చెప్పేది అదే. మా కారణం బ్రహ్మ అంటే ప్రకృతి మాయ కంటికి కనపడినటువంటిది, అసంభూతి, జన్మించినటువంటి దాన్ని తెలుసుకుంటూ ఈ కంటికి కనపడేటువంటి సంభూతిని, వినాశం దేనికైతే వినాశం ఉందో, ఈ జగత్తు కనపడేది వినాశం ఉందా లేదా? దానికి వినాశం ఉన్నది. ఈ వినాశం ఉన్నదాన్ని మాత్రమే పూజించావనుకో నీకు పూర్ణ ఫలితం రాదు. రెండు కలిపి పూజిస్తే ఏమిటి ఫలితం? వినాశేన మృత్యుం తీర్త్వా అసంభూత్యా అమృతమశ్నుతే అన్నారు. చూశారా? వినాశేనంటే హిరణ్యగర్భ ఉపాసన ద్వారా మృత్యు నుంచి దాటుతాడు. తీర్త్వా అంటే తరిస్తాడు. ఈ యొక్క మంత్రం మీద కమెంటరీ, సబ్ కామెంటరీ, టిప్పణి, సబ్ కామెంటరీ, పేజీలకు పేజీలు రాసుకున్నారండి. రాసుకున్నారేంటి? రాసి పెట్టారు మన కోసం. మృత్యుం తీర్త్వ అంటే ఏమిటి అనే దానికి 4-5 పేజీలు పొద్దున్నీ చదువుతూనే ఉన్నా. ఒక పేజీలు చదువుతూ ఉంటే ఆగడల్లా ఎంతసేపటికి. ఎలా రాశారో వాళ్ళందరూ మహాత్ములు. లేకపోతే మృత్యు అంటే ఏమిటి మనకు తెలిసింది? చావు. మృత్యు అంటే మరణం. ఇక్కడ మరణం అంటే అది కాదు, దుఃఖమే మరణం అన్నారు. ఎవరైతే హిరణ్య గర్భుణ్ణి మాత్రమే పూజిస్తారో, ప్రకృతి మాయా సహితం బ్రహ్మని, కారణం బ్రహ్మని పూజించకుండా వాళ్ళకి ఫలితం ఉండదు. కనుక ఇక్కడ రెండు కలిపి పూజించిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం? వినాశేన మృత్యుం తీర్త్వా, హిరణ్య గర్భ ఉపాసన ద్వారా దుఃఖం నుంచి బయటపడతాడు. దుఃఖమే మృత్యువు. దోషభూయిష్టమైనటువంటి మనస్సే మృత్యువు అని రాశారు. నా సొంత సాహిత్యం కాదు. ఏ మనస్సు అయితే దోషంతో నిండి ఉంటుందో, దుష్టమైన ఆలోచనలతో ఉంటుందో, రాగద్వేష కామక్రోధాలతో ఉంటుందో అదే మృత్యువు అన్నాడు. ఎవరైతే హిరణ్య గర్భ ఉపాసన చేస్తాడో, సమష్టి మనస్సు అయినటువంటి ఈ హిరణ్య గర్భుణ్ణి ఉపాసన చేస్తారో వాళ్ళకి దుఃఖం ఉండదు,
రాగద్వేషాలు ఉండవు, కామక్రోధాలు ఉండవు, ఆ మృత్యు నుంచి బయటపడతారు వాళ్ళు అన్నారు. మృత్యుం తీర్త్వా, అది మృత్యు అంటే ఇక్కడ అర్థం. ఇంకా చెప్తారు ఆ కమెంటేటర్స్, అంటే వ్యాఖ్యానకర్తలు చెప్తారు, అనైశ్వర్యాన్ని నుంచి బయటపడతాడు. అంటే ధనం లేకపోవడం అనేటువంటిది మృత్యువుతో సమానం. శరీర పాటవం అంటే మానుష విత్తాన్ని పొందుతాడు అని అర్థం. మానుష విత్తం అంటే దృఢమైన శరీరం, ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని పొందుతాడట హిరణ్య గర్భ ఉపాసన చేసేవాడు. అది ఆరోగ్యమైన శరీరాన్ని, అష్టైశ్వర్యాలను, అణిమ మహిమ లఘిమ గరిమ, ఆ అష్టైశ్వర్యాలను పొందుతాడు. ఏమిటంటే గృహం, కారు, భూమి, స్వర్ణం, ఇవన్నీ కూడా మానుష విత్తం. అది మృత్యుం తీర్త్వా అంటే. ధనం ఉంటుంది, ధనం సుఖాన్నిచ్చే ధనం ఉంటుంది, అష్టైశ్వర్యాలు ఉంటాయి మనిషికి, ఆరోగ్యంతో కూడినటువంటి అష్టైశ్వర్యాలు, సంతానం, మనవలు మనవరాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందరూ దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇటువంటివన్నీ సంభవిస్తాయిట ఆయనకి. అది మృత్యుం తీర్త్వా అంటే అర్థం. అంతేకాదు అసంభూత్యా అమృతమశ్నుతే అన్నారు. ఇవన్నీ ఈ ఫలితం మానుష విత్తం. దైవ విత్తం అంటే దేవతా జ్ఞానాన్ని కూడా పొందుతాడు అని అర్థం. దైవ విత్తం అన్నారు, దేవతా జ్ఞానాన్ని పొందుతాడు. ఆ దేవతకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతాడు ఆ ఉపాసకుడు. అందుకని ఉపాసకులు చూడండి చాలా ఎప్పుడే ధనవంతులుగానే ఉంటారు. ధనవంతులు అంటే బిల్ గేట్స్ లాంటి ధనవంతులు కాదండి మనం చెప్పేది. తిన్నది అరుగుతుంది బాగా అని అర్థం. వీళ్ళకి తిన్నది అరుగుతుంది, కంటికి మంచి నిద్ర పడుతుంది. ఉపాసకులందరికీ తిన్నది బాగా జీర్ణిస్తుంది, కంటికి మంచి నిద్ర, శరీర ఆరోగ్యం, మనశ్శాంతి, ఎటువంటి కుటుంబ సంబంధించినటువంటి కలహాలు దుఃఖం లేకుండా ఉంటారు వాళ్ళు. ఉపాసన చేసే వాళ్ళందరూ అంతే. ఎందుకంటే దైవ చింతనతో ఉంటుంది, మనసు శుద్ధమై ఉంటుంది. ఎప్పుడైతే ఉపాసకుడు దైవ చింతనతో ఉంటాడో ఆ దుఃఖానికి తావు లేదు, రాగద్వేషాలకి తావు ఉండదు, కామక్రోధాలకి తావు ఉండదు. ఎందుకంటే మనసు ఎప్పుడు జపం చేస్తూ ఉంటుంది, మనసు ఎప్పుడు భగవన్నామం చేస్తూ ఉంటుంది. ఇంకా ఆయన చింతనలోనే ఉంటే వీడికి టైం ఎక్కడుంది కామక్రోధానికి? ఏమండి ఒక ఆయన ఉపాసన చేస్తున్నాడు, ఆయనకి కొంచెం కోపం ఎక్కువ అండి అని అడగండి, ఆయన ఉపాసన చేయడం లేదని అర్థం. సరైన ఉపాసకుడైతే కోపం రాదు. సరి అయిన ఉపాసకుడైతే కామక్రోధాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. అలా ఉండకపోవడం వల్ల దుఃఖం ఉండదు, దుఃఖం లేకపోవడం వల్ల అదే అర్థం ఇక్కడ మృత్యుం తీర్త్వా అన్నారు. అందుకని మన సమయాన్ని టీవీ ముందో మ్యాగజైన్ల ముందో వృధా చేసుకోవద్దు. కల్పనలు అవన్నీ, సీరియల్స్ అన్నీ కల్పనలు, మ్యాగజైన్స్ చదివే స్టోరీలన్నీ కల్పనలు, అవి వాస్తవం కాదు. మనల్ని అనాత్మ వైపు తీసుకెళ్తాయి, ప్రాపంచిక వైపు తీసుకెళ్ళి మనస్సుని ఇంకా అలజడిని రేకిస్తాయి. కానీ ఈ సమయాన్ని, భగవన్ చింతన సమయాన్ని మనం వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే ఈ ప్రాపంచికమైనటువంటి ఈ వృధా కాలక్షేపాల వైపు మనసు పరిగెట్టకూడదు. సమయం చాలా విలువైనటువంటిది. ప్రతి క్షణాన్ని ఆ దైవ చింతన కోసం వినియోగించిన వాడే ధన్యుడు అన్నాడు. ప్రహ్లాదుడిలాగా అలా చేయగలగాలి, మీరాబాయిలాగా, త్యాగరాజులాగా కావాలి. అందుకని సత్సంగం ఉండాలి ఎప్పుడు. సత్సంగాన్ని ఉంటే ఇది సత్సంగం. ఇప్పుడు మనం చేసేది సత్సంగం, జ్ఞానయజ్ఞం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దైవాన్ని స్మరించు అని చెప్పి సుత్తి పెట్టి కొట్టినట్టే కదా ప్రతిసారి. మోహ ముద్గర అన్నారు. అందుకని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది శాస్త్రం మనకు. ఆ గురువు గారి ద్వారా దైవ చింతన ఉండాలి జ్ఞాపకం చేయడం వల్ల మనలో సాధన చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా అసంభూతిం ఉపాసనేన అసంభూత్యా అన్నారు. ఇక్కడ ఆ చేర్చుకోవాలి. తీర్త్వా తర్వాత తీర్త్వాసం ఉంది. తీర్త్వా అసంభూత్య, అక్కడ అకారం ఉంది, లోపం, అది కంటికి కనపడదు. వ్యాకరణం ప్రకారం అక్కడ అకారం ఉంది, లోపహ అన్నారు.
చక్షిరే అసంభూతిం. ఆ శ్లోకానికి ఈ మంత్రానికి అక్కడ ఏకారం ఉంది. ఏంగ పదాంతాత్ అలోపహ అన్నారు గ్రామర్ ప్రకారం, పాణిని సూత్రం ప్రకారం. అక్కడ ఏ చక్షిరే ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఆ లోపం మొదటి లైన్లో. అదేవిధంగా తీర్త్వా సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధిలో అక్కడ అకారం ఉంది. అసంభూత్యా అన్నారు. అంటే ఆ కారణం బ్రహ్మని ఉపాసన చేసి అమృతమశ్నుతే అమృతత్వాన్ని పొందుతారు. ఇక్కడ అమృతం అంటే ప్రకృతి లయ అని అర్థం. ప్రకృతి లయ. ప్రకృతి లయ అంటే ఏమిటండి అన్నారు. ఉపాసకుడు మరణానంతరం వెంటనే జన్మ తీసుకోడు. ఈ సృష్టిలో మంచి జన్మ కానీ మరి ఏ జన్మ తీసుకోడు. హిరణ్యగర్భ సంభూతి అసంభూతి ప్రకృతి ఉపాసన కలిపి చేసినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆ ఉపాసన ఫలితం వలన వెంటనే ఆ జీవుడి యొక్క కారణ శరీరం ఆ ప్రకృతి కారణం బ్రహ్మలో లయించిపోతుందట. లయించి ఏమవుతుంది, ఈ సృష్టి పూర్తయ్యే వరకు అక్కడే ఉంటాడు ఆ ఉపాసకుడు. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. మరే శరీరంలో ప్రవేశించాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఈ సృష్టి అయ్యే వరకు. అది అమృతత్వం అని అర్థం. ఇక్కడ అమృతత్వం అంటే స్వర్గానికి పోవడము, స్వర్గానికి పోయి అమృతం తాగడము, మోక్షం అని చెప్పి అనుకోకూడదు. ఇక్కడ ప్రకృతి లయ, ఆ ప్రకృతిలో లయించిపోతాడు. కారణ బ్రహ్మలో కారణ శరీరంలో లయించిపోతుంది. తన యొక్క కారణ శరీరం వ్యష్టి కారణ శరీరం సమష్టి కారణ శరీరంలో లయించిపోతుంది. అంటే ఈ సృష్టి అంతా అయ్యే వరకు హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఎవరు? ఆ ఉపాసక జీవుడు. ఏమండి చూసినట్లే చెప్తున్నారే అన్నారు. శాస్త్రం ఈ కన్ను ప్రమాణం ఎంత ముఖ్యమో శాస్త్రం అంతే సమానం. కన్ను కంటే మించినది శాస్త్రం. ఈ పుష్పం చూసి మీరు ఇది రోజా పుష్పం, ఇది ఎర్ర పుష్పం తెలుస్తుందా లేదా? చూసినట్లే చెప్తున్నారు కదా, చూసే కదా చెప్తున్నారు. శాస్త్రం కూడా చక్షువుతో సమానం, చక్షువు కంటే ఎక్కువ. శాస్త్రం చెప్తున్నది కాబట్టి ఇది కంటితో చూస్తే ఎలా నమ్ముతున్నారో శాస్త్రంలో చెప్పిన ప్రతి పదం అలాగే నమ్ముతాడు. శాస్త్రాన్ని విశ్వాసంతో శ్రద్ధతో నమ్మేవాడు. శాస్త్రంలో చెప్పిన ప్రతి మాట సత్యమే, దాంట్లో తిరుగులేదు. ఎందుకండి? ఏమిటండి శాస్త్రం అంటే? దైవవాక్కు, భగవంతుడి నుంచి వచ్చిన వాక్కు కనుక అది సత్యమే అయి ఉంటుంది, కానీ అసత్యం కావడానికి వీల్లేదు. ఎందుకంటే మనిషి బుద్ధి నుంచి పుట్టినవి కాదు ఈ మాటలు. అపౌరుషేయ వాక్కు అన్నారు. పురుష బుద్ధి మూలంగా వచ్చినటువంటి పదాలు కాదు కనుక సృష్టి చేసేటప్పుడే ఆయన శ్వాసలో నుంచి ఇవన్నీ వచ్చినాయి కనుక వేద శబ్దాలు ఆ భగవంతుడి వాక్కు సత్యమే అవుతుంది కనుక, అసత్యం కాదు కనుక నేను చదివే ఈ వేదవాక్యాలన్నీ కూడా పరమ సత్యం అనే విశ్వాసం కావాలి మనిషికి. అలా ఉన్నవాడికి ఆత్మజ్ఞానం లభిస్తుంది. కానీ ఏమిటంటే అక్షరాలే కదా, పుస్తకమే కదా, ప్రింటే కదా, తేలిక. ఈశావాస్యోపనిషత్ అంటే ఈ గోరఖ్పూర్ వాళ్ళు 2 రూపాయలకి ఇస్తారు. వాళ్ళు ఈశావాస్యం చిన్న ఉపనిషత్తు కదా, 2 రూపాయలకి ఇస్తారు. చాలా చీప్గా ఇస్తారనమాట వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే 2 రూపాయలే కదా పుస్తకం అని చెప్పి పుస్తకాన్ని మడిచి డెస్క్ కిందనో టేబుల్ కిందనో పెడతారు. స్వామీజీ ఎప్పుడూ అంటుంటారు, మనకి ఏదైనా చీప్గా దొరికిందంటే చాలు అది మడిచేసి దేనికైనా సపోర్ట్గా పెడతాం. ఆ గోరఖ్పూర్ వాళ్ళేమో 2 రూపాయలకి ఇస్తాడు. ఇప్పుడు 5 రూపాయలు చేశారులేండి. 10 ఏళ్ల కిందట 1 రూపాయి, ₹1 ఉండేది, 50 పైసలు పుస్తకం. ఈ ఈశావాస్య ఉపనిషత్ ఈ ప్రపంచం మొత్తం బ్రహ్మాండం అంతా కూడా దీని ముందు నిల్చోవడానికి పనికిరాదు. మనం చూసే ప్రపంచం అంతా కూడా అంత వెయిట్ ఉంది ఇందులో. కానీ చదివిన వాడికి కదా వెయిట్ తెలుస్తుంది. వెయిట్ అంటే పుస్తకం వెయిట్ కాదు, పుస్తకానికి వెయిట్ లేదు, పుస్తకంలో ఉన్న మాటలకి వెయిట్. అది ఎప్పుడు తెలుస్తుంది ఆ వెయిట్ అంటే చదివినలో తెలుస్తుంది.
చదవని వాడికి 2 రూపాయలుగా కనపడుతుంది పుస్తకం. అందుకని ఆ పుస్తకాన్ని 100 కోట్లు విలువిచ్చినా మనకు దొరకదు. మహానుభావులు పాపం రాసి ప్రింట్ చేసి మనకు ఇస్తున్నారు. అందుకని పుస్తకం కనుక్కొని అది ఆస్తిగా దగ్గర పెట్టుకోవాలి మనం. అర్థమైందా? పుస్తకం మర్చిపోయి రావడము, లేకపోతే అక్కడ తీసుకోవడము. పుస్తకాలు పెడతాం, తీసుకోవడం తప్పులేదు, కానీ నాది, ఈ పుస్తకం నాది, నాకు కావాలి, ఈ ఆస్తి నాది, ఇట్లాంటి జ్ఞానం ఉన్నది నా దగ్గర ఉండాలి అనేటువంటి భావన కలగాలి. ఎంత ఖర్చు పెడుతున్నాం మనం? ఇంట్లో ఒక ఈశావాస్య ఉపనిషత్తు ఉంటే ఆ ఇల్లంతా పునీతం అయిపోతుంది. ఎప్పుడూ తెలుస్తుంది మనకు ఇది ఉంటే పునీతం అవుతుందని, ఆ విలువ తెలిసిన రోజు. అందుకని పుస్తకాన్ని విలువగా కట్టకండి. ఎవరో మహానుభావులు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వారికి విలువ తెలియడం వల్ల మనకు ప్రింట్ చేసి చీప్గా ఇస్తున్నారే, కానీ పుస్తకం 10 రూపాయలకి దొరికినంత మాత్రాన అది చీప్ అని చెప్పి అనుకోకండి. ఈ దేశంలో ఇంకా ఉన్నారు మహానుభావులు. ఆ విలువ తెలిసి వాళ్ళు క్యాసెట్స్ అయినా, సీడీస్ అయినా, పుస్తకాలైనా, పెద్ద పెద్ద గ్రంథాలైనా ఆ మహానుభావులు ఇస్తున్నంత మాత్రాన మనం వాటిని దుర్వినియోగం చేసుకోకూడదు, వాటిని మనం ఫ్రీగా ఉపయోగించుకోకూడదు. మనకు శక్తికి తగినట్లుగా మనం కూడా ధారపోయాలి. ఏదో విధంగా అలా చేసిన రోజే ఆ పుస్తకంలో ఉన్న ఫలితాన్ని మనం పొందగలం. ఇదంతా అందరూ చెప్పలేదులేండి, చెప్తున్నా ఊరికి, ఇదంతా అసైడ్ పాయింట్. కనుక అసంభూత్య అమృతత్వం అశ్నుతే అన్నారు. అమృతత్వం అంటే ఏంటి? ప్రకృతి లయ. ఆ జీవుడు ఏమవుతా అంటే నెక్స్ట్ సృష్టిలో మాత్రమే జన్మని పొందుతాడు, దేవతా శరీరాన్ని పొందుతాడు అని శాస్త్రంలో చెప్పబడింది. తర్వాత మంత్రం చదువుతాం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఈ ఉపాసకుడు మార్గాన్ని యాచిస్తున్నాడు ఆ పరమాత్ముణ్ణి. నేను ఇంత ఉపాసన చేశాను, హిరణ్యగర్భ ఉపాసన, ప్రకృతి ఉపాసన, సంభూతి ఉపాసన, అసంభూతి ఉపాసన, ఇంత ఉపాసన చేసి దేనికి చేశాను? అష్టైశ్వర్యాలు వచ్చేది ఫలితం, బై ప్రోడక్ట్. ప్రకృతి లయం అనేటువంటివన్నీ బై ప్రోడక్ట్, అసలు అది కాదు ఫలితం. ఈ ఉపాసకుడికి కావాల్సింది ఏమిటిట? నాకు క్రమముక్తి కావాలి, కనీసం క్రమముక్తి. కనుక నేను ఈ యొక్క శరీరం పోయిన తర్వాత నేను ఆ పరమాత్ముడిలో లీనం కావడం కోసం, ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం నాకు మార్గాన్ని తెరచి ఉంచవలసినది అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఇది ప్రార్థనా మంత్రం. మార్గాన్ని సుగమం చేయడం కోసం ప్రార్థన చేస్తున్నాడు. హిరణ్మయేన పాత్రేణ అన్నారు. ఆ ఈ యొక్క మంత్రానికి సారాంశం ఏమిటంటే గంభీరమైన మంత్రం. ఆ సూర్యమండలం ఉంది చూసారా, మనం చూసే సూర్యమండలం, ప్రకాశవంతమైన సూర్యమండలం. అందులో ఆదిత్య దేవత ఉంటాడు, సూర్యదేవత. మనం చూసేది మండలమే, గోళకం, సోలార్ డిస్క్ అంటారు. ఆ సోలార్ డిస్క్లో మన సంప్రదాయం ఏమిటంటే ఆ సోలార్ డిస్క్ కాదండి, ఆయన అక్కడ దేవుడు ఉన్నాడు, అందులో ఆదిత్య దేవత ఉన్నది అన్నారు. అందుకని సూర్య దేవత అన్న, సూర్య ఉపాసన అన్నాం చూసారా. అందుకని ఉదయాన్ని లేవంగానే నమస్కారం చేస్తాం. ఆదిత్య మండలంలో ఆదిత్య దేవత ఉన్నాడు. ఆ ఆదిత్య దేవుణ్ణి అడుగుతున్నాడు ఈ ఉపాసకుడు. ఓ ఆదిత్య దేవత, నువ్వు నీ యొక్క ఆ సూర్యమండలం గుండా వెళ్ళాలి. ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళాలి అంటే ఆ సూర్యలోకం గుండా వెళ్ళాలి. శుక్లగతి కదా, ప్రకాశమైన మార్గం గుండా వెళ్ళాలి. ఆ శుక్లగతి గుండా వెళ్ళాలి అంటే, సూర్యుడు మార్గం గుండా వెళ్ళాలి అంటే అది మూతబడి ఉన్నది. బంగారంతో చేసినటువంటి
ఒక మూత ద్వారా మూయబడి ఉన్నది, దాన్ని తెరవవలసినది, నేను వస్తున్నాను, అది తెరిచి ఉంచవలసినది. హిరణ్మయేన పాత్రేణ, బంగారం మూతతో మూయబడి ఉంది, దాన్ని తెరిచి ఉంచితే సత్యస్య అపిహితం ముఖం అన్నారు. అది సత్యాన్ని మూసేసి ఉన్నది, అపిహితం మూసి ఉన్నది కనుక తెరివు, అది సత్యధర్మాయ, నా కోసం, నేను సత్యధర్ముణ్ణి దృష్టయే, ఆ సత్యాన్ని దర్శించడానికి నాకు అది తెరిచి ఉంచవలసినది, నేను వస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. దీని వివరాలు తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.